ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ శివమహాపురాణ ప్రవచనంలో మనం కేదారేశ్వరుడి గురించి తెలుసుకుందాం. కేదారేశ్వర లింగం గురించి ఒక మాట చెబుతారు. మహాద్రి పార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రై సురాసురైర్యక్ష మహోరగాద్యై కేదారమీశం శివమీకమీడే. ఇది ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో 11వది. ఇది హిమాలయ పర్వతాలలో వెలిసిన లింగం. నరనారాయణులు ఇద్దరూ కూడా సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీ క్షేత్రం నందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమైన శివలింగం. కేదారం నందు ఉన్న శివలింగం దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే. కేదారేశ్వర లింగం దర్శనం చేసేటప్పుడు ఒక నియమం ఉంది. ఆ నియమంతోనే దర్శనం చేయాలి. సాధారణంగా తెలియక చాలామంది ఈ నియమాన్ని పాటించరు. ఒక్కొక్కసారి లోకంలో ఒక చిత్రమైన పోకడు ఉంటుంది. మనిషికి కామక్రోధాలు ఉండడం సహజం. లోకం పట్ల క్రోధాన్ని పెంచుకుంటే అది పతనహేతువు అవుతుంది. క్రోధం అరిష్టహేతువు. కానీ భగవంతుని ఆరాధన మనందు క్రోధం విజృంభించినట్లయితే అది ఉన్నతికి మార్గాన్ని చూపిస్తుంది. అది ఒక చిత్రమైన విషయం. క్రోధం ఆరాధనతో ముడిపట్టినట్లయితే అది అభ్యున్నతిని తీసుకొస్తుంది అంటారు. అది ఎలాగా అంటే, మనం ఎందుకు పూజ చేసుకోలేకపోతున్నాం, ఇంకా పూజ చేయాలి, సరిగ్గా ఎందుకు చేసుకోలేకపోతున్నాం అని మనకి భగవంతుణ్ణి ఆరాధన సరిగ్గా చేయలేకపోతున్నందుకు కోపం వస్తే అది ఉన్నత మార్గాన్ని చూపిస్తుంది. మనకి జంబుకేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది. జంబుకేశ్వరంలో లింగం జలలింగం. అక్కడ పరమాత్మ నీటి రూపంలో ఉంటారు. అందుకని అక్కడ తీర్థం ఇవ్వరు. అక్కడ ఎప్పుడూ నీరు ఉబుకుతూనే ఉంటుంది. అక్కడ జంబు మహర్షి తపస్సు చేశారు. అక్కడ ఒక నేరేడు చెట్టు ఉంది. అది ఎన్ని లక్షల సంవత్సరాల నుండి ఉందో ఎవ్వరికీ తెలీదు. ఆ నేరేడు చెట్టుకు ఒకసారి ప్రమాదం వచ్చింది. అది పైనుంచి ఎండిపోవడం మొదలుపెట్టింది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా అది ఎండిపోవడం మాత్రం ఆగలేదు. ఆఖరికి భూమట్టంలో కొద్దిపాటి బెరడు మిగిలింది. అసలు ఈ క్షేత్రానికంతటికీ కూడా కదులుతున్న రూపంలో స్వామి నేరేడు చెట్టుగానే ఉన్నాడు అంటారు. ఆ చెట్టు చనిపోవడం వలన ఏమి ప్రమాదం వస్తుందోనని ప్రజలు బెంగపెట్టుకున్నారు. చూడండి, మనకి కొన్ని క్షేత్రాలలో చెట్టు రూపంలో ఈశ్వరుడు ఉంటాడు. అందుకే రుద్రాధ్యాయం ఈశ్వరుని నమ వృక్షాయచ అని పిలుస్తుంది. కంచిలో స్వామి ఒక మామిడి చెట్టు రూపంలో ఉంటాడు. మధ్యార్జునంలో స్వామి మద్ది చెట్టు రూపంలో ఉంటాడు. మధ్య ఆంజనేయ స్వామి అని చినతిరుపతి వెళుతూ ఏలూరుకి మధ్యలోనూ ఒక ఆంజనేయ స్వామి చెట్టును చూసారు. ఆ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆయన మద్ది చెట్టులో నుంచి వచ్చారు ఆ మూర్తి అని చెబుతూ ఉంటారు. అలాగే ఈశ్వరుడు కూడా మధ్యార్జునంలో స్వామి మద్ది చెట్టు రూపంలో ఉంటాడట. జంబుకేశ్వరంలో స్వామి నేరేడు చెట్టు రూపంలో ఉంటాడు. నేరేడు చెట్టు మొదట ఒక ఏనుగు, ఒక సాలెపురుగు, ఒక శివలింగాన్ని పూజ చేస్తున్న గుర్తులు ఉన్నాయి. ఈ నేరేడు చెట్టు చనిపోతే ఎలా అని బెంగపెట్టుకున్నారు అక్కడి ప్రజలు. కొద్దిబాటు బెరడు మాత్రమే మిగిలి ఉంది. అప్పుడు రుద్రాధ్యాయం ఎంత గొప్పదో నిరూపిస్తూ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఈ చెట్టు శివస్వరూపం కనుక ఇది చిగిర్చడానికి మనం చేసిన ప్రయత్నాలు విఫలం అయిపోయాయి కనుక ఇప్పుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఆ బెరడుకు అభిషేకం చేద్దామని ఆ బెరడుకు అన్ని పదార్థాలతోటి రుద్రాభిషేకం చేశారు. ఆ రాత్రికి తలుపులు వేసేసి అర్చకులు ఇంటికి వెళ్ళిపోయారు. మరునాడు ఉదయం వచ్చి తలుపులు తీశారు. ఎంతో ఆశ్చర్యకరంగా బెరడుకు ఆకుపచ్చదనం వచ్చి చిగర్చడం మొదలుపెట్టింది. ఇప్పుడు అక్కడ ఎంతో పెద్దదైన నేరేడు చెట్టు ఉంది. ఇప్పుడు జంబుకేశ్వరంలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా దానిని చూడొచ్చు. ఆ చెట్టు మొదట్లో ఒక సాలెపురుగు, ఒక ఏనుగు ఉంటాయి. జంబు మహర్షి తపస్సు చేసినప్పుడు అక్కడ పెద్ద ఆలయం ఉండేది కాదు. ఒక సాలెపురుగు ప్రతిరోజు వచ్చి ఆ శివలింగం మీద గూడు అల్లి తాను స్వామికి వస్త్రం కట్టాను అనుకుని మురిసిపోయేది. అక్కడ నేరేడు వనములలో చాలా ఏనుగులు తిరుగుతూ ఉండేవి. వాటిలో ఒక ఏనుగు కావేరీ జలాన్ని తన తొండం నిండా పుచ్చుకుని వచ్చి తొండం ఎత్తి శివలింగం మీద పోసేది. అలా నీళ్లు పోస్తున్నప్పుడు సాలెగూడు నీళ్లలో కొట్టుకుపోయేది. ఈ ఏనుగు వచ్చేసరికి ఆ శివలిపురుగు గబగబా నేరేడు చెట్టు ఎక్కేసేది. తాను కట్టిన గోడు పోతున్నదని సాలెపురుగుకు ఏనుగు మీద కడుపు మంట. ఒక రోజున అది అక్కసు భరించలేకపోయింది. అక్కసు అంటే కోపం. ఆ ఏనుగు వచ్చి నీళ్లు పోయగానే దాని తొండంలోకి వెళ్ళిపోయింది. సాలెపురుగు విషం చాలా ప్రమాదకరమైన కాబట్టి ఇది ఆయుర్వేదం కూడా అంటూ ఉంటుంది. సాలెపురుగు
విషం చాలా ప్రమాదకరమని. అది తొండంలోకి వెళ్ళి తొండాన్ని శుభ్రంగా కొట్టేసింది. అప్పుడు ఏనుగు తొండాన్ని బాదుకుని చచ్చిపోయింది. సాలెపురుగు కూడా తన కక్ష తీరిపోయిందని చచ్చిపోయింది. ఇద్దరూ చచ్చిపోయారు. కానీ శివార్చనయందు తనకు అడ్డు వచ్చిన వానిని చంపి అవతల పారేశాననుకున్న సాలెపురుగు క్రోధంతో చనిపోయినప్పటికీ అది మరుసటి జన్మలో ద్రవిడ దేశం నందు గొప్ప రాజుగా జన్మించింది. ఆయన పేరు కొచ్చంగ చోళుడు. ఆయననే రక్తాక్ష చోళుడు అని కూడా అంటారు. కిరీటం తల మీద ఉన్నవాడు, ఎర్రని కన్నులు ఉన్నవాడు అని దాని అర్థం. కొచ్చంగ చోళుడు సుమారు 700 శివాలయాలను పూజాధికములు జరిగేటట్టుగా పునర్నిర్మాణం చేశాడు. తమిళనాట ఇలా ఎవరైనా దేవాలయాలకు సేవ చేస్తే వాళ్ళు దానిని తిరుపణి అని పిలుస్తూ ఉంటారు. కొచ్చంగ చోళుడు చేసిన ఈ సేవను మాత్రం ఏమయ్యారా తిరుపణి అని పిలిచేవారు. పునర్నిర్మాణంలో 700 శివాలయాలను కట్టినప్పుడు కూడా ఆయన ఏనుగులు దూరని శివాలయాలు కట్టించాడు. ఏనుగు లోపలకు దూరలేని విధంగా గుడులను నిర్మించాడు. క్రోధము మిగిలిన వాళ్ళు యందు పెట్టుకుంటే పతనహేతు కదండి. అదే క్రోధం ఈశ్వరార్చన యందు పెట్టుకున్నవాడు 700 శివాలయాలను ఏనుగు లోపలికి వెళ్ళలేని విధంగా కట్టాడు. అంటే ఎందుకు? పూర్వజన్మలో ఏనుగు వచ్చి పాడు చేసిందన్న ఇంకా ఆయన మనస్సులో ఆ కక్ష ఉండిపోయింది. దీనిని తమిళనాడులో తిరువాణక్కోయిల్ అంటారు. జంబుకేశ్వరంలోని శివాలయాలకి కూడా ఏనుగులు ప్రవేశించలేవు. కొచ్చంగ చోళుడే జంబుకేశ్వరంలోని దేవాలయాన్ని నిర్మించాడనమాట. ఒక్కొక్కరికి శివారాధన యందు మూర్ఖత్వం ఉంటుంది. మామూలు మూర్ఖత్వం చాలా ప్రమాదకరమైనది. మూర్ఖుణ్ణి ఎవడూ బాగు చేయలేడు అన్నాడు భర్తృహరి. కానీ పరమాత్మ అర్చన యందు గల మూర్ఖత్వం భక్తుల్ని రక్షిస్తుంది. నాయనార్లలో దండి అడిగల్ నాయనారు అని ఒక నాయనారు ఉన్నారు. ఈయనకి 2 కళ్ళు లేవు. కొందరు ఆయన వద్దకు వెళ్ళి, అయ్యా, శివాలయం పక్కన ఉన్న తటాకాన్ని శివార్చనను అంగీకరించిన మతస్థులు కప్పెట్టేస్తున్నారు అని చెప్పాడు. నాకా 2 కళ్ళు లేవు, నేను వెళ్ళి ఏం తవ్వుతాను అని ఆయన అనుకోలేదు. రాత్రి వాళ్ళు పనిచేయరు కదా, వాళ్ళు ఎంత కప్పెట్టేశారో అంతా మళ్ళా తవ్వేస్తానని ఆయన గుణపం పారా పట్టుకుని అందులోకి దిగిపోయేవాడు. వాళ్ళు కొన్ని 100 మంది కలిసి కప్పెట్టేవారు. దండి అడిగల నాయనారు ఒక్కడే, అందులోనూ అంధుడు, తటాకంలోకి దిగేవాడు. దిగి శివుడికి మళ్ళా తటాకం తవ్వేస్తున్నానని పారా గుణపం ఉపయోగించి తవ్వేసేవాడు. ఒకరోజు తెల్లవారిపోయింది. ఆయన అంధుడు కాబట్టి ఆయనకు తెల్లవారిపోయిందని తెలియదు. ఆయన తవ్వుతుండగా అన్యమతస్థులు వచ్చేశారు. వచ్చి చూసి, ఓరి గుడ్డివాడా, మేము కప్పెట్టే తటాకాన్ని నువ్వు తవ్వగలిగిన మొనగాడివా అని ఆయన అపహాస్యం చేశారు. ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఆ కోపంలోంచి మూర్ఖత్వం వచ్చేసింది. అప్పుడు ఆయన, మా స్వామే కనుక ఉన్నది నిజమైతే ఈవేళ రాత్రి మరల నేను తటాకం తవ్వడానికి వచ్చేసరికి నా కళ్ళు కనపడాలి, మీ కళ్ళు పోవాలి అన్నాడు. ఇది ఎంత చిత్రమైన మాట చూడండి. ఈ మాటని అతను మూర్ఖత్వంతోటే అన్నాడు. ఇలా అనేసరికి వాళ్ళు పెద్ద పరిహాసం చేశారు. చేసి యథాప్రకారం తటాకాన్ని కప్పెట్టి వెళ్ళిపోయారు. రాత్రి మళ్ళీ దండి అడిగల నాయనారు తటాకం దగ్గరికి వచ్చి చూశాడు. వచ్చి, ఈశ్వర, తెల్లవారేసరికి నాకు కళ్ళు రావాలి, వాళ్ళ కళ్ళు పోవాలి, మళ్ళీ చెబుతున్నాను, నీవు ఉన్నావనే నమ్మకంతో మరల చెబుతున్నాను అన్నాడు. అనేసి తవ్వడం ప్రారంభించాడు. ఇప్పుడు ఈశ్వరుడు సంకటంలో పడ్డాడు. ఈ మాట అన్నవాడు మహాభక్తుడు. అతని మాట నిజం చేసి తీరాలి. నచ్చజెబితే వినడు. తెల్లవారుతుండగా ఈయనకి కళ్ళు వచ్చేసాయి. అవతల వారికి కళ్ళు పోయాయి. ఈ విషయం మహారాజుకు తెలిసింది. రాజు స్వయంగా బయలుదేరి వచ్చాడండి. ఇన్నాళ్ళు అన్యమతస్థులు చేసినదంతా అసత్య ప్రచారం కనుక వీళ్ళ నాలుకలు కూడా కోసేయండి అన్నాడు. వాళ్ళని రాజ్య బహిష్కరణ చేశాడు. అలా దండి అడిగల నాయనారు తన మూర్ఖత్వంతో శంకరుణ్ణి కిందకు దింపేశాడు. దింపి ఈశ్వర అస్తిత్వాన్ని నిలబెట్టాడు. ఈ విధంగా భగవంతుని అర్చనయందు వచ్చిన క్రోధము, భగవత్ సంబంధం చేత కలిగిన ఈశ్వరుడు ఉన్నాడన్న పూనిక చేత వచ్చిన మూర్ఖత్వము, ఈ రెండు ఒక్కొక్కసారి రక్షణ హేతువులు అయిపోతాయి. ఈశ్వర సంబంధంలో అవగుణములు గుణములుగా భాసిల్లుతూ ఉంటాయి. కేదారేశ్వరంలో నరనారాయణులు ఇద్దరూ కూడా ఒక పార్థివలింగాన్ని ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవారు. పార్థివలింగం అంటే మట్టితో చేసిన శివలింగం. మట్టితో చేసిన ఆ శివలింగాన్ని వారు సాక్షాత్తు ఈశ్వరుడు అని నమ్మారు. అమరకోశంలో ఈశ్వర శబ్దం కేవలం శివుడికే వర్తిస్తుంది. వారు ఆ లింగాన్ని జగత్ప్రభువు, జగన్నియామకుడు అని నమ్మారు. నమ్మి నరనారాయణులు ఆ శివలింగానికి అర్చన చేస్తున్నారు.
అప్పుడు ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి, "మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను. ఇంత చల్లటి ప్రాంతంలో, ఇంత తపస్సులో పార్థివలింగానికి ఇంత అర్చన చేశారు. మీకేం కావాలో కోరుకోండి" అని అడిగాడు. అప్పుడు వాళ్ళన్నారు, "స్వామి, ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు ఆవలి వైపు హిమాలయ పర్వత శృంగముల మీద నీవు స్వయంభువ లింగమూర్తివై వెలిసి లోకాన్ని కాపాడు" అని అడిగారు. వారికి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు. హిమాలయ పర్వతములు సముద్ర మట్టమునకు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. కేదారం వెళ్ళడానికి దారి కొన్ని నెలల్లో మాత్రమే వీలు చేయబడుతుంది. రాత్రి 9 దాటితే ఆ మార్గ ప్రాంతంలో కరెంటు తీసివేస్తారు. అక్కడి కాటేజీలను ఆ కాటేజీల్లో కూడా చీకట్లోనే పడుకోవాలి. అక్కడ ప్రయాణం చేయాలంటే పాదాచారి అయి వెళ్ళాలి. అంటే నడుచుకుంటూ వెళ్ళాలి. మంచు హోరుమని వానలా పడుతూ ఉంటుంది. పైనుంచి కిందకి చూసారంటే కళ్ళు తిరిగిపోతాయి. ఇటు నుంచి రుద్రప్రయాగ, అటు నుంచి దేవప్రయాగ రెండూ వెళ్ళి కలుస్తాయి. ఇక్కడ గంగా నది, బద్రీలు, అలకానంద నది, ఆ నదులు పెద్దగా ధ్వనులు చేస్తూ ఉంటాయి. పర్వతాల మీద నుండి ఎన్నో జలపాతాలు పడిపోతూ ఉంటాయి. సాధారణంగా ఆ మార్గంలో నడిచేవాళ్ళు చాలా తక్కువ మంది. డోలీలలో వెళ్ళాలి. లేకపోతే గుర్రాల మీద కూర్చుని వెళ్ళాలి. గుర్రం ఒకసారి జారిందంటే ఇక ఆ గుర్రం మీద కూర్చున్న వాడిని వెతకాల్సిన అవసరం కూడా ఉండదు. అలా జారితే వాడు కొన్ని వేల అడుగుల నుండి కింద పడిపోతాడు. శరీరం చిన్నాభిన్నమైపోతుంది. యాత్రలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కేదారినాథ్ యాత్ర వెళ్ళి తీరవలసిన యాత్రే అని చెప్పాలి. చాలామంది ఈ పాటికి చాలామంది వెళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నది అనుభవంలోకి వచ్చే ఉంటుంది. కాబట్టి అది వెళ్ళవలసిన యాత్ర. కాబట్టి తప్పకుండా జీవితంలో ఒకసారైనా కేదార్‌నాథ్ వెళ్ళాల్సిందే. ఇన్ని వేల అడుగుల పైకి ఎక్కిన తర్వాత స్వామి దేవళం కనబడుతుంది. లోపలికి వెడితే లోపల పెద్ద అంతరాలయం ఉంటుంది. అక్కడ మహానుభావుడు కేదారేశ్వరుడుగా వెలిశాడు. కేదార శివలింగ దర్శనం చేసిన వాడికి మోక్షం కరతలామలకం అని శివమహాపురాణము పెద్దలు నిర్ణయం చేశారు. కేదారం వెళ్ళినప్పుడు పడిపోయిన వారికి కూడా మోక్షం దొరికి తీరుతుంది. పడిపోవడం అంటే జన్మ అయిపోయిన వాళ్ళకి, మరణించిన వాళ్ళకి. అటువంటి కేదారేశ్వరంలో ఆ శివాలయంలో ఒకసారి ఒక విచిత్రమైన స్థితి ఏర్పడింది. అక్కడ శివలింగం వెలిసి కొన్న యుగములు అయిపోయింది. శివాలయంలో శివునికి పునఃప్రతిష్ఠ అంటూ ఏముండదు. మిగిలిన దేవాలయాలలాగా శివాలయాల్లో మాత్రం శివుడికి పునఃప్రతిష్ఠ అంటూ ఉండదు. ఒకసారి పాండవులు 5గురు కలిసి కేదారేశ్వర దర్శనానికి వెళ్ళారు. అప్పటికి ఆలయంలో చిన్న శివలింగం ఉంది. పాండవులు ఏం చేస్తారో చూడాలని శివుడికి ఒక ముచ్చట. ఒక చిన్న దున్నపోతు రూపంలో పరిగెత్తాడు. పాండవులు దానిని గమనించారు. వారు అది ఖచ్చితంగా శంకరుడే అయి ఉంటాడని భావించారు. మహిష రూపంలో వెడుతున్న అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు. వాళ్ళకి అక్కడ వెడుతున్న మహిషమునందు కూడా శివుడే కనబడ్డాడు. ఇప్పుడు దాని కాళ్ళు పట్టుకోవాలని వారు ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి దాని కాళ్ళు అందలేదు, తోక అందింది. ఈశ్వర స్వరూపంగా దాని తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడే ఈశ్వరుడు తన పృచ్ఛభాగమును అక్కడ విడిచిపెట్టి దానిని శివలింగంగా మార్చివేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న కేదారలింగం. కేదారం వెళ్ళి వచ్చిన వాడికి అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి. అంతేగాని వెళ్ళొచ్చామండి, కేదారం వెడితే మంచిదన్నారు, వెళ్ళొచ్చేసాము, అయిపోయింది, దర్శనం చేసేసుకున్నాము అనుకోవడం కాదు. ఏది చూసినా, ఎక్కడ చూసినా శివుణ్ణే చూస్తున్నాము, అంతటా శివుడే ఉన్నాడు అనే విషయం మనకి మననంలో ఉండాలన్నమాట. అంత పరమపావనమైన క్షేత్రం కేదార క్షేత్రం. అక్కడే మనం ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతూ ఉంటుంది. అదిగో కైలాసం కనబడుతోంది చూడండి అంటారు. ఆ మంచు కొండ నిజంగా కైలాసంలాగే భాసిస్తూ ఉంటుంది. వర్షం ఆగి సూర్యకిరణాలు పడుతుంటే ఆ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కైలాస సమీపానికి వెళ్ళి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. శంకర భగవత్పాదులు అక్కడే తమ సత్యదండాన్ని విడిచిపెట్టేశారు అని భక్తులు నమ్ముతూ ఉంటారు. అక్కడంటే కైలాస పర్వతం దగ్గర శంకరుల సత్యదండపు పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది. అక్కడే ఒక చిన్న ఆలయం కూడా ఉంటుంది. కాబట్టి కేదారము అంత గొప్ప క్షేత్రం. కేదార క్షేత్రం వెళ్ళిన వారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు అని ఇందాక మనం అనుకున్నాం కదండి. అదేంటంటే కేదారలింగాన్ని తిన్నగా కంటితో చూడకూడదు. వలయాన్ని పట్టుకుని వెళ్ళాలి. వలయం అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువు తీసుకెళ్ళాలి. చాలామంది వేసుకుంటారు, మగవాళ్ళందరూ కంకణాలు లాంటివి వేసుకుంటారు కదండి. అలాంటి వస్తువుని తీసుకెళ్ళాలి. అంతరాలయంలో ప్రవేశించగానే కంటి ముందు ఆ వలయాన్ని పెట్టుకుని అందులోంచి చూడాలి. కేదారము దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రం కనుక
సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకారాన్ని పెట్టుకుని అందులోంచి కేదారలింగాన్ని చూడాలి. అలా చూసిన వలయ కంకణమును అక్కడ వదిలిపెట్టి వచ్చేయాలి. మన చేతికి ఉన్న ఏ బంగారు కంకణాన్నో ఉపయోగించినట్లయితే దానిని అక్కడ పెట్టివేయడానికి ఇంత దర్శనం చేసుకున్నా మన మనస్సు ఒప్పుకోదు కదండి. కాబట్టి ముందే ఒక రాగి కంకణాన్ని పట్టుకుని వెడితే రాగి చాలా ప్రశస్తం కాబట్టి ఆ కంకణంలోంచి కేదారలింగాన్ని దర్శనం చేసి దానిని అక్కడ వదిలిపెట్టి రావచ్చు. కాబట్టి ఇక ముందు వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే ఒక వలయంలోంచి కేదారలింగాన్ని దర్శనం చేసే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. తిన్నగా శివలింగాన్ని మనం మన కంటితోటి చూడకూడదు. కాబట్టి మనం కేదారేశ్వరుడి దర్శనం చేసుకునేటప్పుడు కేదార్నాథ్ వెళ్ళి శివలింగాన్ని చూసినప్పుడు ఇటువంటి ఎన్నో ఇబ్బందులు పడి అక్కడికి వెడతాం స్వామి దర్శనం చేసుకోవడానికి. ఆ మంచు అది కరిగిపోతుందేమో, కొండల్లో పడిపోతామేమో అనే భయంతోటి వెళ్ళకుండా అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. ఇన్నాళ్ళకి నాకు కేదారేశ్వరుడి ని దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది అని చెప్పి ఒక విశ్వాసంతోటి, భగవంతుడి మీద ఒక నమ్మకంతోటి కనుక మనం బయలుదేరినట్లయితే చక్కగా ఆయన దర్శనం చేసుకుని ఈ వలయాకారంలో ఉండేటటువంటి కంకణాలంటే అందరికీ తెలిసిన కడియాలు కంకణాలని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో పిల్లలు మరీ పెట్టేసుకుంటున్నారు ఫ్యాషన్గాను. స్టీల్వి, ఇత్తడివి, రాగివి అంటూను. కాబట్టి అలాంటి కంకణం ఒకటి పట్టుకుని వెళ్ళి స్వామిని అందులోంచి తిన్నగా చూడకుండా అందులోంచి చూసి మనకి ముక్తిని ప్రసాదించమని, మన జన్మ ధన్యమైందని చెప్పి అక్కడి నుంచి వచ్చినప్పుడు కైలాస క్షేత్రాన్ని చూస్తాం కాబట్టి అక్కడ ఎక్కడ చూసినా పరమేశ్వరుడే ఉన్నాడన్న నమ్మకం మనం పెట్టుకుని ఆ పరమేశ్వరుడి దర్శనం చేసుకుని అంతటా ఆ పరమేశ్వరుడే నిండి ఉన్నాడు కాబట్టి మనకి అటువంటి ఇప్పటి వరకు ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నాలాంటి వాళ్ళు కేదారేశ్వరుడిని ఆయన అనుగ్రహంతో మనం ఇవాళ ఈ విషయం విన్నాం కాబట్టి నేను చెప్పాను కాబట్టి పరమేశ్వరుడు అనుగ్రహిస్తే ఆ భగవంతుని దయతోటి ఆ పరమేశ్వరుడి దయతోటి ఆ కేదారేశ్వర లింగాన్ని దర్శనం చేసుకుని మనం దంపతులుగా వెళ్ళి దర్శనం చేసుకుని రాగలము అనే ఒక విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాను. కాబట్టి రేపటి పారాయణంలో మనం ఓంకార క్షేత్రం గురించి చెప్పుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.